ఎత్తితే నారా లోకేష్ పిలిపించినాడు భరత్ని పిలిపించి నాకు తెలియకుండా నువ్వు ఎట్ట ఎత్తినావు 45 కోట్లు ఎత్తేటప్పుడు నాకు చెప్పాలన్నా లేదా అన్నాడు. అదింటే దానికి భరత్ ఏం చెప్పినాడు తెలుసా, డాడీకి చెప్పినా నేను అన్నాడు. దానికి లోకేష్ ఏమన్నాడు తెలుసా, చెప్పాల్సింది మీ డాడీకి కాదురా మా డాడీకి. వీళ్ళు ఇంత నీచంగా ఇదే పూడిచెర్ల కాడ సోలార్ పడితే దాని పక్కన 1600 ఎకరాలు కొనుక్కునేదానికి ఈ టీజీ భరత్ సిద్ధం అన్నాడు. మొన్న వాయినా వాళ్ళ పిఏ ఇద్దరు కలిసి పోతారంట కారులో. పోతా అంటే ఈ టీజీ భరత్ చెప్పాడంట వాళ్ళ పిఏకి, ఒరే ఈ ల్యాండ్ భలే ఉందిరా, బుజ్జగించో బెదిరించో డబ్బులిచ్చో ఈ ల్యాండ్ తీసేసుకోవాల్సిందే మనము అంటే, సార్ చాలా కష్టం సార్ అన్నాడంట. నేను చెప్తానారా ఎందుకు కష్టము, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఈ ల్యాండ్ అంటే, అయినా కూడా కష్టమే సార్ అంట. ఎందుకురా అంటే ఆ ల్యాండ్ మందే సార్ అన్నాడు. అంటే యాడ ఎంత భూమి ఎత్తుతాండేది కూడా వీళ్ళకి తెలియదు. డబ్బులు ఎక్కువైపోయి పేదవాడు అనేవాడు కళ్ళకు కనపడకుండా వీళ్ళకు తయారైనాడు. ఏమో అంటున్నాడు ఎవడో సిద్ధార్థ రెడ్డి, నోరు అదుపులో పెట్టుకుంట అన్నా, నేను తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చినాను కాదు, తండ్రి సంపాదించి అక్రమాస్తులను అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చినట్టు కాదు, ఎలక్షన్ల ముందర 20 కోట్ల 30 కోట్ల సంచులు ఎత్తుకొని రాజకీయాల్లోకి వచ్చినట్టు కాదు. గెలిచినా ఓడిపోయినా పడినా లేచినా బతికినా సచ్చినా ఒకటే నాయకుడు, ఒకటే చెయ్యాలి. ఏం చేయాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మా హఫీజ్ అన్న చెప్పినాడు ఇందాకనే, సతీష్ వాళ్ళ అమ్మ ఉసురు తగులుతుంది అన్న. ఎంతమంది పేదవాళ్ళని కర్నూలు టౌన్ లో ఇబ్బంది పెట్టినారో నాకు తెలుసు. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటారు, వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు, వైశ్యాస్ ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి ఉన్న ప్రాంతం అన్న ఈ కర్నూలు. కర్నూలు అంటే ఒక చరిత్ర ఉన్న ప్రాంతం అన్న. అటువంటి ప్రాంతంలో అధికారం ఇచ్చినారు కదా అని చెప్పి మీరు ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తే, నిజం చెప్తానన్నా మీకు ఫ్యాక్షన్ స్పెల్లింగ్ కూడా తెలీదు. మీ ఉనికి కోసం మీ రాజకీయాల కోసం అమాయకుల పైన మీరు ఫ్యాక్షన్ చేస్తే అన్న అది తిరిగి తిరిగి మీ దగ్గరే ఆగుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తానా. చిన్న వయసులో మీకు అధికారం ఇచ్చినారు, దాన్ని సద్వినియోగం చేసుకోండి.